మీకు ఈ ఉన్న రాజకీయ పార్టీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, అటు చూస్తే వైఎస్ఆర్‌సీపీ, బీజేపీ. ఇందులో మీకు నచ్చే పార్టీ ఏది? కాంతి గారు, అందరిలో నాకు ఆత్మీయ శిష్యులున్నారు. మీరు ఏ పార్టీ నచ్చిందంటే అంటే సిద్ధాంతాల పరంగా చెప్తా. బీజేపీ కాకుండా చెప్పండి. ఇక బీజేపీ అంటారని నాకు కూడా తెలుసు. మీరెందుకు అనుకుంటారు అలాగా? సరే చెప్పండి. మీరెందుకు బీజేపీ అని అనుకుంటారు? కాషాయ దుస్తులు వేసుకున్నారు కాబట్టి బీజేపీ అంటారు. అంటే కాషాయం వేసుకున్నంత మాత్రాన వాళ్ళ పార్టీలో కాషాయం ఉంటే ఉన్నట్ట. మరి అందరూ నన్ను దాన్ని ఏమంటారంటే ఈయన వైసీపీకి బాగా ఫేవర్ అంటారు. మరి ఎందుకంటారో నాకు తెలీదు. మీరు చెప్పినటువంటి అంటే ప్రాంతీయ పార్టీలు కొన్ని చెప్పారు, జాతీయ పార్టీలు కొన్ని చెప్పారు. వీటన్నిటిలో నాకు అంటే ప్రాంతీయ పార్టీలో ఒక పార్టీ అంటే ఇష్టం, జాతీయ పార్టీలో మరో పార్టీ అంటే కూడా నాకు ఇష్టం. వాటిని చెప్పమంటారా? చెప్పండి నిర్మోహమాటంగా. భారతదేశంలో ఇప్పుడు ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్. బీజేపీ చెప్పొద్దన్నారు కాబట్టి సరే బీజేపీని పక్కన పెడదాం. అంటే బీజేపీ కదా సరే, రెండిట్లో చెప్పాల్సి వస్తే కాంగ్రెసా బీజేపీ అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ క్షణంలో నన్ను అడిగితే భారతీయ జనతా పార్టీ తప్ప నేను వేరే అంశాన్ని నేను మాట్లాడు. నాకు ఇష్టమైనటువంటి పార్టీ అంటే అదేనే చెప్తాను. ఎందుకు భారతీయ జనతా పార్టీలో అంత పెద్ద క్లయింట్స్ ఉన్నారా మీకు? క్లయింట్స్ ఉంటేనే పేరు చెప్పాలా? మరి వైసీపీలో కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంటే క్లయింట్స్ కాదు, నన్ను అభిమానించే శిష్యులు ఉంటారు. మరి భారతీయ జనతా పార్టీలో నాకు అంత పెద్ద క్లయింట్స్ ఎవరు లేరు, అంత క్లయింట్స్ ఎవరు లేరు, నాకు తెలిసిన వాళ్ళు కూడా లేరు. లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి రాబోయే ఎన్నికలలో ఫ్యూచర్లో కృష్ణమాచార్యులు పోవాలి కాబట్టి భారతీయ జనతా పార్టీని చూజ్ చేసుకున్నారు. అట్లని కాదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు నాకు నచ్చాయి. ఆ సిద్ధాంతాలను అనుసరించి మాత్రమే నేను చెప్పాను. రెండవది, భారతదేశంలో మోదీ గారు వచ్చినటువంటి తర్వాత ఆ విధంగా నాకు ఇష్టం అనుకుంటే దాన్ని ఏమంటారంటే వేరే పార్టీ కూడా ఇష్టపడి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం అనుకున్నటువంటి అంశం రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అన్నటువంటిది ఒక రూపాన్ని తీసుకుంటే రామచంద్ర ప్రభువు లాగా ఉంటుందంటే అటువంటి గొప్ప కళని సాకారం చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రభుత్వం భాజపా. అందుకు అసాధ్యమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి వారణాసి అవ్వచ్చు, ఉజ్జయిని అవ్వచ్చు, అయోధ్య అవ్వచ్చు, ఏమో రేపు పొద్దున మధుర అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఆలయం ప్రాంగణం అవ్వచ్చు, ఇవన్నీ కూడా సరిగ్గా చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నటువంటి బీజేపీ అంటే నాకు ఇష్టం. ఆ రకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులంటే కూడా నాకు గౌరవం. అంటే మిగతా వాళ్ళు లేదని కాదు, కానీ అది పర్టికులర్గా నాకున్నటువంటి వాటిలో ఫస్ట్ ప్రియారిటీ. తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే కృష్ణమాచార్యులు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంఘర్షణలు ఎదుర్కొని ఒక్కడిగా వచ్చి ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని రకాలైనటువంటి పథకాలని ప్రవేశపెట్టారు. కొన్ని లోటుపాట్లతో నడుస్తూ ఉన్నాయి, కానీ మిగతా వాటిని కూడా సుపరిపాలన అందించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఆయన వ్యక్తిగతమైనటువంటి జాతకం విషయాన్ని పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రిగా కోఆర్డినేషన్ అన్నటువంటిది కూడా మిగతా వాళ్ళ నుండి ఉండి సుపరిపాలన అందాలని నేను అనుకుంటాను. అంటే కోఆర్డినేషన్ లేదని అంటారా మీరు రేవంత్ రెడ్డి గారికి? అటువంటి సందర్భాలు ఉండవచ్చేమో సమీపమైన భవిష్యత్తులో. రేవంత్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు కూడా కంటిన్యూగా ముఖ్యమంత్రిగా వ్యవహరించే ప్రతిబంధకాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఇబ్బందులు ఉన్నాయి. అది కొనసాగాలి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అంటే ఇది సంచలనం కోసం నేను చెప్పట్లేదు. ఈ 5 సంవత్సరాల టర్మ్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. కాకపోతే కొన్ని ప్రతిబంధకాలు జరిగేటువంటి అవకాశం ఉండేటట్టుగా వారి వ్యక్తిగతమైన జాతకం వచ్చు, అవి జరగకూడదని నేను కోరుకుంటాను. సుపరిపాలనను వారు అందించాలి. ఇటు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో రాబోయే ఎన్నికల దృష్ట్యా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలోకి వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతా ఉంది కదా. ఇక్కడ ఎవరి ఆధిక్యత ఉంటుంది, అక్కడ ఎవరి ఆధిక్యత ఉంటుంది, ఏ పార్టీ ఆధిక్యత ఉంటుంది? ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాటిలో వైనాట్ 175 అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. కానీ విపరీతమైనటువంటి జనాకర్షణ ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. నారా లోకేష్ గారి యొక్క జాతకం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం వెళ్ళవచ్చు,
అనూహ్యంగా సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంతో పోల్చుకుంటే ఆ మార్జిన్ అన్నటువంటిది చాలా వ్యత్యాసం ఉంది. మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, మళ్ళీ ముఖ్యమంత్రి అవటం అనేటువంటి అంశం మీదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా కృషి చేయాలి. ఫస్ట్ ప్రియారిటీ మళ్ళీ మార్జిన్లో గవర్నమెంట్ రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఉంటుంది. కానీ అది కూడా నెక్ ఆఫ్ మూమెంట్, చాలా తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమో లేదా బోటాబోటీ మెజారిటీతో మళ్ళీ ప్రభుత్వం రావటమో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ విపరీతమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొంటారు. ఒకవేళ ఇదే జరిగితే అక్కడ కూడా సుస్థిరమైన ప్రభుత్వం మళ్ళీ 5 ఏళ్ళు ఉండదు. 90 నుంచి 100 సీట్లు లోపు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రభుత్వ వ్యవస్థలు ఏర్పడ్డ 5 సంవత్సరాల పాటు అక్కడ కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ.